నా ఈ 30 days టార్గెట్లో మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరు సపోర్టింగ్ 28 days ఎంటర్ అయిపోయాను. నేను అనుకున్న టార్గెట్లో ఇంకా 2 రోజులే ఉన్నాయి. బ్రదర్ నిన్నే ఇట్రా చెత్త వీడియోస్ చూస్తారు కదా, స్క్రోల్ చేయకుండా 1-2 సార్లు 1.5 నిమిషం వీడియో ఉందని చెప్పి స్క్రోల్ చేస్తావా? ఈ 1.5 నిమిషం ఉందంటే దాంట్లో ఏదో మ్యాటర్ ఉంటుంది కదా, నీకు ఉపయోగపడేది. ఖచ్చితంగా నేను చెప్పేది విను. ఫస్ట్ నీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది విను. అలాగే నేను అనుకున్న టార్గెట్లో మీ అందరు సపోర్ట్ నేను సక్సెస్ అవుతున్నాను. అలాగే నా వీడియోస్ చూస్తూ మీరు సక్సెస్ అవ్వకపోతే ఎలాగా? ఒకటి చెప్తా విను, ఖచ్చితంగా ఇది విను. ఒకడు వచ్చి అన్నాడు, అన్నా నేను లవ్లో ఫెయిల్ అయ్యాను, దాని తర్వాత నేను అనుకున్న రిలేషన్లో ఫెయిల్ అయ్యాను, దాని తర్వాత నా ఫ్రెండ్స్ దగ్గర ఫెయిల్ అయ్యాను, ఫ్యామిలీ దగ్గర ఫెయిల్ అయ్యాను, నేను బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో కూడా ఫెయిల్ అయ్యాను అని చెప్పి వాడు బాగా ఆగిపోతున్నాడు. బ్రదర్ వాడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో దాంట్లో ఉన్న కిక్ వేరుంటుంది. ఎందుకు చెప్పటారా? ఆ ఫెయిల్ నుంచి మనకు అనుభవం వస్తుంది, ఆ ఫెయిల్ నుంచే గుణపాఠం వస్తుంది, ఆ ఫెయిల్ నుంచే ఎలా ఎదగాలని తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయినప్పుడు పడి మళ్ళీ ఎదుగుతామో దాంట్లో ఉన్న కిక్ దేంట్లో రాదు. అప్పుడు నిజమైన ఎనిమిస్ బయటకు వస్తారు, నిజమైన ఫ్రెండ్స్ బయటకు వస్తారు. బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతున్నావు అంటే దాంట్లోంచి నువ్వు గెలుపుని కోరుకోవాలా, ఎప్పుడు ఆగిపోకూడదు. ఓకేనా? ఈ వీడియో చూసిన మీ అందరూ నేను ఇదే చెప్తున్నాను, ఫెయిల్ అవ్వాలి బ్రదర్. పెద్ద గొప్ప వాళ్ళందరూ కూడా ఫెయిల్యూర్ నుంచి వచ్చిన వాళ్ళే. విజయం కన్నా ఫెయిల్యూర్లో వచ్చే కిక్కు దేంట్లో ఉండదు. సో ఫైనల్లీ మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరు సపోర్టింగ్తో నా 28 day మంచిగా కంప్లీట్ అయింది. నా 28 day రీచ్ వచ్చేసి 3%.